పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఈ నెల 15వ తారీఖు రోజు కండెల సందీప్ అని చెప్పి 28 ఇయర్స్ ఆటో డ్రైవర్ నాగారం నుంచి మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ వైఫ్ లత అని చెప్పేసి 16వ తారీఖు రోజు మనకి నాగారం పోలీస్ స్టేషన్ 5th టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా మన పోలీస్ పార్టీ అన్ని ప్లేసెస్లో తిరుగుతూ ఉంటే 16th రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉంది ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర అనే సమాచారం మేరకు మన వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసినప్పుడు ఒక డెడ్ బాడీ సగం కాల్చివేయబడి ఉంది. కొన్ని ఆనవాళ్ళు చూసిన తర్వాత బంధువులను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. ఆ గుర్తుపట్టినప్పుడు ఆ మృతుడి పేరు సందీప్ అని తెలిసింది. ఇతను ఆటో డ్రైవర్, 28 ఇయర్స్, నాగారంలో ఉంటున్నాడు. వివరాలకు వెళ్తే మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే, ఏదైతే 15వ తారీఖు రోజు ఇతను సందీప్ ఆటో డ్రైవర్ ఒక ఆటోను ఎంగేజ్ చేసుకున్నాడు 3 months. ఇతని ఫ్రెండ్ ఒకతను ఎవరైతే సతీష్ గౌడ్ అని ఇప్పుడు దీంట్లో నేరస్తుడు ఉన్నారో ఇతనికి ఒక 4 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఇతను పొద్దున 6:30కి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇతను పరిచయం, ఇతను కలిసి కలవడం జరిగింది. అక్యూజ్ సతీష్ గౌడ్ ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంటేశ్వర్ దగ్గర అక్కడిక్కడ లిక్కర్ పర్చేజ్ చేసి తాగడం జరిగింది. మనకన్నీ కూడా వీడియో ఫుటేజ్ జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా కామారెడ్డి వెళ్దాం, అక్కడ మంచి బిజినెస్ అవుతుందని చెప్పి ఈ సతీష్ గౌడ్ ఎవరైతే నేరస్తున్నారో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్యలో అక్కడక్కడ లిక్కర్ కూడా పర్చేజ్ చేసి తాగడం జరిగింది. వెళ్తూ టోల్ గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది. అది కూడా CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది. దాని తర్వాత టోల్ గేట్ దాటి కొద్ది ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్కి అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడ ఒక 30 మీటర్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న లోయలాగా ఉంది. దాంట్లో ఇతను యూరినల్ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది. తోసేసిన తర్వాత ఇతని మీద రాయి ఒకటి, బండరాయి ఒకటి ఛాతీ పైన పెట్టేసి చనిపోయిన నిర్ధారించిన తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా సమకూర్చేసి అక్కడ కాలబెట్టడం జరిగింది. కాలబెట్టిన తర్వాత ఈ ఆటోను, తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ 2 తీసుకొని హైదరాబాద్ పారిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి మనకు ఈ సమాచారం అన్ని కూడా ఫుటేజెస్ అవన్నీ చూసినప్పుడు లాస్ట్ ఎవరు ఉన్నారు, ఇతను తిరిగినారనే సమాచారంలో ఈ సతీష్ గౌడ్ని సస్పెక్ట్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వనస్త్రీపురంలో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ మర్డర్ కేసు కూడా ఉంది. అది పీటీలో ఉంది. దాంతోపాటు టౌన్ 4లో, తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులు కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. మొత్తం 4 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవనగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. అతని నేరస్తుడి కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో, తర్వాత అదేవిధంగా మొబైల్ ఫోన్ 2 కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ కూడా మళ్ళీ రికన్స్ట్రక్షన్ టోటల్ సీజ్ చేయడం జరిగింది. ఈ కారణం ఏంటంటే చాలా చంపేయడానికి కారణం ఇతనికి డబ్బులు అవసరం ఉంది. ఈ ఆటోను అమ్ముకొని డబ్బులు చేసేసుకొని ఉందామని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఇతను వైఫ్తోని విభేదాలు ఉన్నాయి. చాలా 5 సంవత్సరాల నుంచి వైఫ్తో విభేదాలు ఉన్నాయి. వైఫ్ ఏమో వనస్థలిపురంలో ఉంటుంది. ఇతను వైఫ్తోని 3 నెలల కింద విభేదాలు చేసుకొని ఇక్కడ 3 నెలల నుంచి వాళ్ళ అమ్మగారైన వాళ్ళ ఇంట్లో నాగారంలో ఉంటున్నారు. ఇది అక్యూజ్ గురించి. ఇతన్ని పట్టుకోవడంలో SHO టౌన్ 5 గంగాధర్, CI నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా అఫెన్స్ అయినప్పటి నుంచి వితిన్ 24 అవర్స్లో దీని కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. అతి తొందరలో వితిన్ 24 అవర్స్ డిటెక్ట్ చేసినందుకు SHOని తర్వాత ఇన్స్పెక్టర్ని అభినందిస్తూ వాళ్ళకి సరైన రివార్డ్స్ CP గారికి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో ఇతన్ని రిమైండ్ చేయడంతో పాటు ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ కస్టడీ తీసుకొని ఫర్దర్ కూడా చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.